ఈ త్రిత్వ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుంటుగాను మనమందరము కలిసి 40వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకుందాము. శుద్ధి 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 సర్వశక్త ప్రభు ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము. శుద్ధి 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 కృపగల దేవా ముగ్గురయుండు దైవత్రికుడా. శుద్ధి 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 అని పరమందు పరవాసుని త్యాగింతురు. సెరాపు కెరూబులు సాష్టాంగపడి నిత్యుడవైనా నిన్ను తెంతురు. శుద్ధి 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 తేజరిల్లు దేవా పాపి కన్ను చూడలేని మేఘవాసివి అద్వితీయ ప్రభు నీవు మాత్రమేను కరుణాశక్తి ప్రేమరూపివి. శుద్ధి 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 సర్వశక్త ప్రభు సృష్టి జలమంతాని కీర్తివాడును. శుద్ధి 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 కృపగల దేవా ముగ్గురయుండు దైవత్రికుడా. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షణగా ఇచ్చట వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును
నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు వన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేపడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మను ఓ దేవా, సత్యమంతరంలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపనిచ్చినందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఆత్మను ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మళ్ళీ మనమే మోసపుచ్చుకుందాము, మరియు మళ్ళీ సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారము, ఓ ప్రభువా, పాప పీడితుల మన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పుతో ఒప్పుకుని వారిని ఖాయము, పశ్చాత్తాపడవని తిరిగి చేర్చుకునము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమెన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకొనుడు తగిన సమయము దయచేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామ స్తుతింపబడునుగాక. తండ్రికి నీ కుమారుడికి నీ పరిశుద్ధ ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. మొదటి పాఠము చదవబడును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 6 వచనములు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ మటుకు మొదటి పాఠము సరి. రెండవ పాఠము చదవబడును. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన రెండవ పాఠ్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20 వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20 వరకు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి
వారికి బాప్తిజమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ వాక్యము ఎంత పర్యంతము. ఈ ఆరాధనలోని 2వ కీర్తనగా 264వ సంగీతం పాడుకుందాము. సంగపు పునాది క్రీస్తే సాధీశుడే, దక్కించే యేసుదేని వాకపు రెట్టించే, పైనుండి వచ్చి యేసు పెండ్లాడే ఈమెనే, కోరుచు రక్తమిచ్చి కొనేని కన్యాని, ఒక్కడే దేవుడేందు ఒక్క విశ్వాసము, ఒక్కటే జన్మమిందు ఒక్క కుటుంబము, ఒక్క ప్రసాదవిందు ఒకే సునాదము, నిరీక్షణొక్కటిందు నిరంతర ప్రాప్తికే, అసత్య మార్గమంచు అనేకు నవీన విభాగమై శ్రమంబు విశేషముందిన, వేడుచుండ్రు అభయకాంతికై, ఈ నిందలెల్లబోయి ఆనందనాటికై, కఠిన దుఃఖ బాధ కల్గినాను చూచు, విభావానంద ప్రాప్తి లభింపగురుచు, స్వర్గ పంక్తించేరి ఆనందముందుచు, ఈ సంగమే సుగుడి విభ్రాంతి బొందును. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమస్వరూపుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కర్తమైన మా గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు, స్తుతులు, ఆరాధనలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రభా, ఈ దినమున నీ కృపను, నీ కనికరమును, నీ దయను, నీ కృపాసమాధానములు మీకు వందనాలు.
మీ ఘనమైన పరిశుద్ధ నామమును మేము స్తుతిస్తున్నాము, కొని ఆడుచున్నాము. ఉదయకాల సమయంలో మరొకసారి మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభువా, నీ ప్రియ సంఘముగా మేము సమకూడి నీ పరిశుద్ధమైనటువంటి నామమును ప్రభువా కొని ఆడుటకును, నీ సన్నిధిని అనుభవించుటకు ప్రభువా, నీ వాక్యము ధ్యానించుటకు సిద్ధపడుచుండగా మీ పావన పరిశుద్ధ ఆత్మ నింపుదల నడిపింపు సహాయమును సహవాసమును మాకు దాయిచ్చేసి నీ వాక్యమందలు గూఢమైన సంగతులను మేము గ్రహించి అయినా ప్రభువా, మా జీవితాలలో నూతనమైన వెలుగును మేము పొందిన వారమై ఆ వెలుగులో నడుచు కృపను మాకు ప్రసాదించమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామమున చేరువచ్చిన సంఘమంతటికి కూడా శుభములు. అలాగే త్రిత్వ దేవుని నామమున మీ అందరికీ కూడా ఆశీస్సులు ఆశీర్వాదములు కలగాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క ఆదివారపు ప్రత్యేకత ఏమనగా దీనిని మనము త్రిత్వ ఆదివారముగా ఆచరిస్తున్నాము. వి అబ్జర్వ్ ఇట్ యాజ్ ఏ ట్రినిటీ సండే, త్రిత్వ ఆదివారం. కాబట్టి ఈ దినపు ధ్యాన అంశము త్రిత్వ దేవుని మనము నమ్ముచున్నాము. వి బిలీవ్ ఇన్ ది ట్రినిటీ ఆర్ వి బిలీవ్ ఇన్ ది ట్రయూన్ గాడ్. త్రిత్వ దేవుని మనము నమ్ముచున్నాము. ప్రియులారా, దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వకాలములు యందు తన ఉనికిని కలిగినటువంటి గొప్ప దేవుడు తన యొక్క ఉనికిని, తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క స్వభావాన్ని తన పోలికలో తన యొక్క స్వరూపమందు నిర్మించబడినటువంటి ఈ మానవాళికి తను తాను కనపరుచుకున్న నిమిత్తము తన యొక్క సార్వభౌమ్యాధికారములో తను తాను ఒకసారి పరమ తండ్రిగాను, సర్వాధికారి అయినటువంటి దేవుడుగాను, ప్రేమ కలిగిన దేవుడుగాను, అలాగే ఆ ప్రేమను చూపించడానికి, ఆ ప్రేమను చూపించి ఆ ప్రేమ ద్వారా పాపములో నశిస్తున్న మానవ జాతిని రక్షించడానికి తన కుమారుని ద్వారా అనగా యేసుక్రీస్తు వారి యందలి ఆ గొప్ప విమోచన కార్యము ద్వారా తను తాను కనపరుచుకున్న విధానము, యేసుక్రీస్తు వారి ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానమును, అలాగే ఈ కృపాకాలములో తన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆ యొక్క గొప్ప రక్షణ కార్యమును మన జీవితాల్లో కార్యసాధకము చేస్తూ నిత్య జీవము వైపు నిత్యమైనటువంటి నిరీక్షణతో మనల్ని నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ ప్రస్తుత కృపాకాలంలో తను తాను కనపరుచుకుంటున్నాడు. కాబట్టి త్రిత్వము అనేటువంటి యొక్క మాట మనము బైబిల్ గ్రంథంలో మనము గమనించినప్పటికీ కూడా దీని యొక్క లోతైనటువంటి మర్మం అనేది బైబిల్ గ్రంథంలోని ప్రతి ఒక్క మరి అధ్యాయంలో కూడా, ప్రతి ఒక్క వచనంలో కూడా దీని యొక్క ఉనికిని, అలాగే దీని యొక్క మర్మయుక్తమైనటువంటి భావాన్ని మనం గ్రహించగలమనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇదొక సిద్ధాంతం కదా, త్రిత్వం అనేది ఇదొక సిద్ధాంతం అని చెప్పాలి మనం. ఇట్స్ ఏ డాక్ట్రిన్. సిద్ధాంతాలు అనేవి మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. భౌతిక జీవితంలో కూడా సిద్ధాంతాలు లేకుండా, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మనం జీవించలేం. కారణం ఏంటంటే ఈ సిద్ధాంతాలే మనకు సంరక్షణ ఇస్తాయి, అలాగే మన ఉనికి ఈ భూమి మీద మనం కలిగి ఉండడానికి కావలసినటువంటి సహాయాన్ని కూడా అవి చేస్తాయి. ఉదాహరణకు గురుత్వ ఆకర్షణ శక్తి లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం, గ్రావిటీ. ఇది ఒక సిద్ధాంతం, అంటే డాక్టరీన్ అనగా దీన్ని ఇది ఒక సిద్ధాంతం, ఇట్స్ ప్రిన్సిపల్. ఇది లేకుండా భూమి మీద ఈ యొక్క మరి గ్రావిటీ లేకపోతే గురుత్వ ఆకర్షణ శక్తి లేకుండా మానవ మనుగడ అనేది భూమి మీద చాలా కష్టతరం, అసాధ్యమనే చెప్పాలి మనం. గ్రావిటీ లేకపోతే గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టే భూమి మీద మనం ఉన్నాం, నడుస్తున్నాం, చలిస్తున్నాము, మన ఉనికిని కలిగి ఉన్నాము. దైనందిన జీవితంలో మన యొక్క జీవితాన్ని చాలా సాఫీగా జీవించేస్తున్నాం. కారణం ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి. మనము భూమి మీద ఉండి
భూమి మీద నడిచి లేకపోతే జీవించడానికి కావాల్సిన ఆ యొక్క గ్రావిటీని మనకి ఈ శక్తి అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక సూత్రం, ఇది దిస్ ఎ ప్రిన్సిపల్. ఇది కాదు, దీనికి వ్యతిరేకంగా నేను ఉండాలి అన్నప్పుడు చంద్రమండలం మీద మనం చూస్తున్నాము, తొలి మానవుడు తన యొక్క కాలు పెట్టినప్పుడు నడవలేకపోయాడు కదా. చాలా అతి కష్టం మీద గంతులు వేసుకుంటూ దాన్ని నడిచి చంద్రుడి మీద అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు కాబట్టి తాను సముదాయించుకొని మొత్తానికి ఏదో చంద్రమండలం మీద అడుగు పెట్టామని, అందలి కొన్ని రహస్యాలను ఛేదించామనేటువంటి ఘనత చేజిక్కించుకోవడానికి మానవ జాతి చేసిన ప్రయత్నం ఈ చంద్రమండల యానం కదా. ఇప్పటికీ కూడా చాలా వాటి మీద మన శాస్త్రజ్ఞులు నాసా కానీ లేకపోతే ఉన్నటువంటి ఇస్రో కానీ ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాయి. సో వాట్ వి సీ హియర్ ఈస్ దిస్, ఈ యొక్క సిద్ధాంతం అనేది భూమి మీద మానవ జాతి మనుగడకు చాలా ఆవశ్యకమైనది, చాలా ప్రయోజనకరమైనది. అలాగే ఇంకా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా మనం గమనించినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి సిద్ధాంతం కూడా మనము ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి సహాయాన్ని చేయడానికి మాత్రమే ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనించినప్పుడు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఈ సిద్ధాంతాలు మనము కలిగి జీవించినప్పుడు బైబిల్ గ్రంథంలో వీటిని గురించిన ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారి బోధల్లో ఈ సిద్ధాంతాలు ఇంకెక్కువ మనం చూస్తూ ఉంటాం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము, అదొక సిద్ధాంతం. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం, అది ఒక ప్రిన్సిపల్ కదండి. అలాగే మరి ఇచ్చుట ద్వారా మరలా మనము పొందుకుంటామనేటువంటి సిద్ధాంతం, గివ్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ బ్యాక్ టు యూ, అదొక సిద్ధాంతం కదండి. అలాగే మరి మీరు ఇతరులను క్షమించడంలా మీ పాపములు కూడా క్షమించబడును, అదొక సిద్ధాంతం. సో యేసుక్రీస్తు వారి యొక్క బోధలలో పరలోక సంబంధమైనటువంటి అనేక సిద్ధాంతాలను ఆయన మరుగుపరిచాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇవి మనకి చాలా ప్రయోజనకరమైనవి. ఇచ్చుడు ద్వారా మనం తిరిగి పొందుకుంటామనేటువంటి గొప్ప సిద్ధాంతాన్ని మన జీవితాల్లో మనం ఆచరిస్తూ ఉంటాం. క్షమించడం ద్వారా క్షమాపణ పొందుకుంటున్నాం పరమ తండ్రి నుంచి, అలాగే మన సాటి మానవుల నుంచి కూడా. మనల వల్లే మనం పొరుగు వారిని ప్రేమించినప్పుడు, అవసరం ఉన్నప్పుడు మనము కూడా ప్రేమించబడతాం కదండి. సో ఇవన్నీ కూడా చక్కటి సిద్ధాంతాలు. అలాగే త్రిత్వం అనేది కూడా ఒక సిద్ధాంతం కదా. ఇది మన జీవితాల్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తర్వాత వచ్చేటువంటి విషయాల్లో మనం గమనిద్దాం. కానీ ఈ సిద్ధాంతం అనేది దీన్ని ముందుగా ప్రవేశపెట్టింది క్రైస్తవ సంఘమే కదా. ద చర్చ్ డెవలప్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ మోనోథియిస్టిక్ ఫెయిత్. ఏకదేవుని ఆరాధన, ఏకదేవుని యందలి విశ్వాసము, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సంఘము వారు ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం ఇది, ఈ త్రిత్వం అనేటువంటి సిద్ధాంతం కదండి. చాలా మంది చాలా గొప్ప దైవజనులు ఆయా కాలాలలో ఆయా రీతులుగా ఈ త్రిత్వాన్ని గురించి లేకపోతే త్రిత్వ దేవుని యొక్క ఉనికిని గురించి వారు ప్రస్తావించడం జరిగింది. డాక్టర్ హెన్రీ మోరిస్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త, అలాగే గొప్ప దైవజనుడు కూడా, ఆయన ఈ విధంగా అన్నాడు కదా. ఈ యొక్క విశ్వం అనేది దేవుని చేత సృజించబడింది. దిస్ యూనివర్స్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్, బై ద ట్రయూన్ గాడ్. దానికి గొప్ప రుజువు ఏంటంటే ఆయన సృజించినటువంటి విశ్వములో ఆ విశ్వానికే 3 స్వభావాలు ఉన్నాయి, లేకపోతే 3 విధాలుగా దాన్ని మనం గమనించాలి. అదేంటంటే టైం, మ్యాటర్ అండ్ స్పేస్. సమయం ఉంది, పదార్థం ఉంది, అలాగే స్థలం ఉంది. టైం, మ్యాటర్ అండ్ స్పేస్ కదండి. అది ఆది కాండములోని 1వ అధ్యాయము 1వ వచనంలోనే దీని గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది మనకి. ఆది యందు సమయం, అది దేవుడు భూమిని సృజించెను కదండి. భూమి ఆకాశము సృజించెను. భూమి పదార్థం, ఆకాశము సమయం, స్థలం. సో వి సీ హియర్ దట్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్, ఈ 3 కూడా ఆ త్రిత్వ దేవుని యొక్క మాట ద్వారాను, ఆయన ఆత్మ కార్యము ద్వారాను కదండి, అలాగే ఆయన యొక్క గొప్ప అధికారము ద్వారా ఇవి జరిగినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క త్రిత్వ దేవుని గురించి మనం గ్రహించాలి అన్నప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తే చాలు, ఈ విశ్వాన్ని చూస్తే చాలు. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ యొక్క స్పేస్ కదా,
అంతరిక్షాన్ని చూసినప్పుడు కీర్తనగారుడు అంటాడు, అంతరిక్షంలో దేవుని మహిమను వివరించుచున్నవి, రాత్రికి రాత్రి అవి బోధ చేయుచున్నవి, పగటికి పగలు అవి దేవుని యొక్క ఆయన యొక్క స్వభావాన్ని ప్రసిద్ధి చేయుచున్నవి అని చెప్పేసి కీర్తనగారు చెప్పినట్టు మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని మనం గమనించాలన్నప్పుడు, ఆయన గ్రహించాలన్నప్పుడు పదార్థము, భూమిని చూడండి, భూమి మీద మొలిచేటువంటి మొక్కలు కదండి, ఎవరి సహాయం లేకుండానే కొన్ని చాలా ప్రాంతాలలో మొక్కలు మొలుస్తాయి, పువ్వులు పూస్తాయి, పుష్పాలు, అలాగే ఫలాలు, అడవులలో ఇవన్నీ చూసినప్పుడు దానికి ఎవరు కూడా సంరక్షకులు లేరు, కానీ మొలిసేస్తున్నాయి, పెరిగిపోతున్నాయి. మానవ జాతికి కావాల్సినటువంటి చక్కటి ఆహారమును కానీ లేకపోతే కలపను కానీ అనేక రీతిలుగా ఇవ్వడానికి కదా ఈ యొక్క అడవులు ఉపయోగపడుతున్నాయి. అలాగే సమయము కదా, 24 గంటల సమయం దేవుడు అందరికీ కూడా సమానంగానే అనుగ్రహించాడు, పేద గొప్ప లేదు ఇక్కడ. సో ఇలాగ మనం చూసినప్పుడు చాలా గూఢమైనటువంటి యొక్క దేవుని గురించినటువంటి సులువైనటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి మన ముందే దేవుడు చక్కటి ప్రత్యక్షతను పెట్టాడండి. హి రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ హిస్ క్రియేషన్, దట్ ఈస్ కాల్డ్ జనరల్ రెవల్యూషన్ కదా. అదొక సహజమైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత. అది తద్వారా ఆ దేవుని కనుగొని, ఆ దేవుని ప్రేమను కనుగొని, ఆయన ఇచ్చేటువంటి రక్షణ, పాప క్షమాపణ పొందుకొని ఆయన ఇచ్చే నిత్య జీవితాన్ని పొందుకోవాలన్నదే ఈ త్రిత్వ దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక ఉన్నది. అలాగే ఇంకా ఈ సమయాన్ని గురించి మనం చూసినప్పుడు కదా, అది మరల 3 విధాలుగా ఉన్నది కదండి. ఇట్ హ్యాస్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కదండి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు సమయం అనుకున్నాయి. అలాగే పదార్థం చూసినప్పుడు కూడా దానికి కూడా 3 స్వభావాలు అనేవి మనం చూస్తున్నాము. ఈ యొక్క మ్యాటర్ని మనం చూసినప్పుడు సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్స్, ఘన పదార్థం ఉంది, ద్రవ పదార్థం ఉంది, అలాగే వాయు పదార్థం ఉంది. సమయాన్ని చూసినప్పుడు కూడా అదే మనం చూస్తున్నాము. అలాగే స్థలాన్ని మనం చూసినప్పుడు, స్పేస్ని మనం చూసినప్పుడు లెంగ్త్, విడ్త్ అండ్ బ్రెడ్త్ ఉంది, పొడుగు, వెడల్పు, అలాగే ఎత్తును మనం చూస్తున్నాం పిల్లలు. సో అన్నిటిలో కూడా ఈ త్రిత్వ దేవుని యొక్క ఉనికి అనేది మనం చూస్తున్నాం. ద ఫేమస్ చర్చ్ ఫాదర్, ఒక గొప్ప తన కాలంలో ఒక మంచి చర్చ్ ఫాదర్ ఉన్నటువంటి టెర్టులియన్ అనేటువంటి చర్చ్ ఫాదర్ ఆయనకు ఉదాహరణ ఇచ్చాడు ఈ త్రిత్వాన్ని వివరించడానికి. చాలా సింపుల్ ఉదాహరణ ఏంటంటే, ఒక చెట్టు తీసుకొని అన్నాడు ఆయన. ఒక చెట్టును చూడండి, ఆ చెట్టుకి ఆ చెట్టుకు వేరు ఉంటుంది, కాండము ఉంటుంది, అలాగే ఆకులు ఉంటాయి. వేరు లేకుండా కాండము లేదు, అలాగే కాండము లేకుండా ఆకులు లేవు కదండి. సో ద ట్రంక్ అండ్ ద రూట్ అండ్ ద ఫ్రూట్, ఈ 3 కూడా ఒక చెట్టు కదా. ఏది లేకుండా ఈ చెట్టును మనం ఊహించుకోలేం, చెట్టు అని పిలవలేం. కేవలం వేరు ఉండి కాండం లేకపోతే, ఆకు లేకపోతే అది చెట్టుగా మనం పిలవలేం దాన్ని, ఇంకా వేరే విధంగా పిలవాల్సి వస్తుంది దాన్ని కదా. కాబట్టి ఈ టెర్టులియన్ అనేటువంటి ఫాదర్ ఇటువంటి చక్కటి ఉదాహరణ ఆయన ఇచ్చాడు. అలాగే మానవ జీవితాన్ని లేకపోతే భౌతిక శరీరాన్ని తీసుకుంటే మానవ జీవితాన్ని, ఇందులో కూడా 3 భాగాలు మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుడు తన పోలిక చొప్పున నిర్మించాడు కాబట్టి మానవుణ్ణి తన యొక్క స్వరూపమందు మానవుడు కూడా 3 విధాలుగా విభజింపబడి ఉన్నాడు. ఈజ్ అ ట్రైపార్టెడ్ బీయింగ్ కదా. అది శరీరం ఉంది, అలాగే ప్రాణం ఉంది, ఆత్మ కదండి, బాడీ, మైండ్ అండ్ సోల్. ఈ 3ని మనం గమనించినప్పుడు ఈ 3 కూడా విభిన్నమైనవి. ఇందులో ఆత్మ మాత్రమే దేవునికి చెందిందైతే మిగిలిన 2 కూడా ఈ భూమి మీద మానవ మనుగడకు ఆత్మకు ఒక రక్షణ వలయంగాను, కవచంగాను దేవుడు భూమి మీద మానవుడు తన యొక్క ఉనికిని కలిగి ఉండడానికి దేవుడు ఈ పదార్థాలను ఇచ్చాడు. శరీరం అనేది కానీ, ప్రాణం అనేది కానీ. శరీరం, ప్రాణం ఉన్నప్పుడు తప్పకుండా ఆత్మ ఉంటుంది కదండి. ప్రాణం పోయిన తర్వాత ఆత్మ అనేది తను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. శరీరము మన్ను కాబట్టి మన్నులో కలిసిపోతుంది. కాబట్టి ఈ విషయంలో గమనించినప్పుడు కూడా వి సీ హియర్ దట్ గాడ్స్ నేచర్ ఆఫ్ ట్రినిటీ కదా. త్రిత్వ దేవుని యొక్క స్వభావాన్ని మానవ జీవితంలో కూడా, మానవ మనుగడలో మనం చూస్తున్నాం. 2వ శతాబ్దంలో టెర్టులియన్ అనేటువంటి చర్చ్ ఫాదర్ గారి మనం చెప్పినట్లుగా ఈ ట్రినిటీ అనే పదాన్ని ఆయన పలికాడనమాట మొట్టమొదటిసారిగా. ఇట్ ఈస్ టెర్టులియన్ హూ కాయిన్డ్ దిస్ టర్మ్ కాల్డ్ ట్రినిటీ. ఆ తర్వాత ఈ పదం అనేది ఉనికిలోకి వచ్చింది. తద్వారా దీని గురించినటువంటి అనేకమైన సిద్ధాంతాలు వచ్చాయి, అనేకమైన పాటలు కూడా వచ్చాయి.
లేదా రెజినాల్డ్ హెబర్ అనేటువంటి ఒక గొప్ప బిషప్ గారు, కలకత్తా నగరంలో ఆ దినాల్లో ఉన్నటువంటి బిషప్ గారు ఒక చక్కటి పాట ఆయన రాశాడు. హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్ మైటీ, శుద్ధి 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 అనేటువంటి ఒక చక్కటి త్రిత్వ దేవుని స్తుతిని కీర్తినటువంటి కీర్తన ఆయన రాసినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా కదా. గాడ్ ఇన్ గాడ్ ద ట్రయూన్ గాడ్ యాజ్ వన్ పర్సన్, త్రిత్వ దేవుడే కానీ ఏకదేవునిగా మన ముందు తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ గొప్ప విధానాన్ని ఆయన ఈ పాటలో పొందుపరిచాడని మనం గమనించాలి. మొట్టమొదటిగా పాడిన పాట అదే కదా. ఆ తర్వాత ఈ సిద్ధాంతము గురించినటువంటి కొన్ని విభేదాలు తలెత్తుతో మొదలుపెట్టాయి. ఏరియన్ అనేటువంటి ఒక క్రిస్టియన్ ప్రీస్ట్, ఒక చర్చ్ ప్రీస్టే అలెగ్జాండ్రియా ఈజిప్ట్లో తాను ఒక కాంట్రవర్సీ లేవదీశాడు ఈ యొక్క త్రిత్వం మీద, అనగా ఈ యొక్క త్రియేక దేవుని మీద ఒక చెప్పాలంటే విమర్శనాత్మకమైనటువంటి రీతిలో తన సిద్ధాంతాన్ని ఒకటి తీశాడు. దాన్ని ఏరియన్ కాంట్రవర్సీ అంటారు. 250 లేకపోతే 250 336 మధ్యన ఈ కాంట్రవర్సీ జరిగింది. దీని పేరు ఏరియన్ కాంట్రవర్సీ. ఎందుకంటే దీన్ని లేవదీసిన వాడు ఏరియస్ అనేటువంటి ఒక చర్చ్ ఫాదర్ అనమాట. ఆయన హీ ఆర్గ్యూడ్ దట్ దట్ క్రైస్ట్ వాజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది క్రియేటెడ్ బీయింగ్స్, బట్ హీ ఈజ్ నాట్ గాడ్. లేదా సృజించబడినటువంటి యొక్క మానవ జాతి అంతట్లో కూడా చాలా ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి సృష్టి యేసుక్రీస్తు తప్ప ఆయన దేవుడు కాదు, దేవుని స్వభావం ఆయనలో లేదు, ఆయన మానవుడే, దేవుడు కాడు అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఆయన లేవదీసి మరి అప్పుడు ఉన్నటువంటి సంఘాన్ని ఆయన కలవరపరచడం మొదలుపెట్టాడనమాట. హీ క్లెయిమ్ దట్ క్రైస్ట్ ఈజ్ అ ఫైనైట్ బీయింగ్, ఈజ్ నాట్ ఇన్ఫైనైట్, లేదా ఈజ్ నాట్ ఈక్వల్ విత్ గాడ్ ద ఫాదర్. పరలోక తండ్రితో సమానమైనటువంటి వ్యక్తిత్వం ఆయనకి లేదు అని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఆయన లేవదీసినప్పుడు ఎథినేషియన్ అనేటువంటి ఒక చర్చ్ ఫాదర్ కదా ఆయన లేచి ఈ యొక్క ఏరియన్ కాంట్రవర్సీని చెక్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఎథినేషియన్ అనేటువంటి ఒక చర్చ్ ఫాదర్ ఆయన ఒక మరి ఆయన ఈ యొక్క సిద్ధాంతాన్ని అడ్డుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి మిగిలిన దైవ సేవకులు అనేటువంటి ఎరేనియస్, ఆరిగన్ అనేటువంటి చర్చ్ ఫాదర్స్తో కలిసి ఒక విశ్వాస సూత్రాన్ని ఆయన రూపొందించాడు. దానినే మనము నైసియా విశ్వాస సూత్రంగా పిలుస్తాం కదా. 325వ సంవత్సరంలో AD 325లో నీషియన్ కౌన్సిల్ అనేది జరిగింది. కాన్స్టంటైనోపుల్ అనేటువంటి చక్రవర్తి ఆధ్వర్యమున ఈ యొక్క మరి ఈ యొక్క మహాసభ అనేది జరిగింది, నీషియన్ కౌన్సిల్. అందులో యేసుక్రీస్తుని గురించిన వ్యక్తిత్వము విషయమై ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించి మరి అది విశ్వాస సూత్ర ప్రమాణములో దాన్ని తీసుకువచ్చారు వారు. అండ్ దే ప్రూవ్ దట్ క్రైస్ట్ ఈజ్ 100% గాడ్. ఆయన మరి దేవుని నుండి దేవుడును కదా మరి వెలుగు నుండి వెలుగు అయి ఉన్నాడని చెప్పేసి క్రీస్తు వారికి వచ్చినటువంటి చక్కటి మాటలను వారు పొందుపరిచారు. అందుకనే నైసియా విశ్వాస సూత్రం అనేది ప్రతి విశ్వాసి కూడా చదవాలి. మన సంఘములో ప్రతిసారి కూడా మనం చదువుతూ ఉంటాం. కారణం ఏంటంటే మనం నమ్మేటువంటి దేవుడు త్రియేక దేవుడు. ఈ దేవుని యొక్క స్వభావం ఇలా ఉంటుంది. లేకపోతే మీరు ఏ దేవుని ఎటువంటి దేవుని నమ్ముచున్నారని ఎవరైనా మనం అడిగినప్పుడు ఈ విశ్వాససూత్రాన్ని చెప్పడం అనేది మన యొక్క పరిపాటి అయి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ యొక్క ఎథినేషియస్ అనేటువంటి చర్చ్ ఫాదర్ లేచి ఏరియన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టినట్లు మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఈ నైసియా విశ్వాస సూత్రం అనేది మరి సంఘములో ప్రతి ఆదివారము కూడా దీన్ని చదవాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఒక 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 నియమాన్ని ఆ దినాల్లో ఉన్న సంఘాలు పెట్టుకున్నాయి. ఈ దినాన్ని కూడా మనం చదువుతూ ఉంటాం. చాలా సంఘాలు కొన్ని సంఘాలు అనుకుంటారు ఇది ఎందుకు చదవడం టైం వేస్ట్ అనుకుంటారు. కానీ మన యొక్క వేరు, వి షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ కదండి. అది తల్లి వేరు లాంటిది, వేరు లాంటిది సిద్ధాంతం అనేది, యొక్క విశ్వాస సూత్రం అనేది. కాబట్టి ప్రతి సంఘంలో కూడా అది చిన్న ఫెలోషిప్పే కావచ్చు, లేకపోతే నలుగురితో కూడేటువంటి చిన్న సహవాసమే కావచ్చు, లేక ఇటువంటి పెద్ద సహవాసాలే కావచ్చు, ఏదైనా కూడా ఈ విశ్వాస సూత్రం అనేది తప్పకుండా చదవబడాలి, ధ్యానించబడాలి. తద్వారా అందులో ఉన్నటువంటి మర్మాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా గ్రహించే విధంగా ఉండాలి. కారణం ఏంటంటే సిద్ధాంతాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. దే ఆర్ లైక్ ద ఫౌండేషన్స్ ఫర్ ఎనీ స్ట్రాంగ్ బిల్డింగ్. ఒక భవనము బలముగా ఉండాలి అన్నప్పుడు, అది స్థిరముగా ఉండాలన్నప్పుడు, కలకాలం నిలవాలి అన్నప్పుడు దాని ఫౌండేషన్స్ అనేవి చాలా బలంగా వేయాలి.
అలా కాకుండా యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో మట్టి మీద కడితే, ఇసుక మీద కడితే గాలి వస్తుంది కదా, వరదలు వస్తాయి, దాని పోటుకు ఆ యొక్క మరి స్థావరం అనేది లేకపోతే కట్టడం అనేది నిలవలేదు. కాబట్టి బండ మీద వేయబడినటువంటి సిద్ధాంతాలు ఇవి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క సిద్ధాంతాలు నమ్మాలి, సిద్ధాంతాలను కంఠస్థం చేయాలి. ఈ సిద్ధాంతాలను తమ జీవితంలో కలిగిన వారై తమ జీవితాల్లో ఈ త్రిత్వ దేవుని గురించినటువంటి చక్కటి అవగాహనతో వారు జీవించాలి. విషయం ఏంటంటే దీని గురించి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం తప్ప వివరణ అనేది ఎంత ఇచ్చినా కూడా విమర్శనాత్మకమైన వ్యక్తికి అవి అర్థం కావు. ఎ క్రిటికల్ పర్సన్ విల్ నెవర్ అండర్స్టాండ్ no matter however explanations and reasons or rational way you present about this triune God. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. When I believe, then I experience. If I don't believe, then I am depriving myself from experiencing this triune God. ఆ త్రిత్వ దేవుని గురించినటువంటి ఆ యొక్క అనుభవం అనేది యేసుక్రీస్తు ద్వారా మన జీవితాల్లో ఆయన రక్షణ కార్యం ద్వారా అది ప్రారంభమవుతుంది. ఆ రక్షణ కార్యమును మనలో మరి కార్యసాధకం చేసేటువంటి పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలో నడిపించడం ద్వారా ఆ పరమ తండ్రి యొక్క ప్రేమను, ఆయన రక్షణ సంకల్పాన్ని మీరు నేను గమనించిన వారమై మన జీవితాల్లో దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో, ఆరాధనతో మనకి విశ్వాస జీవితాలు జీవిస్తామనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి విల్ కమ్ డౌన్ టు దిస్ వన్ పాయింట్. ఈ యొక్క మనం వేరొక దగ్గరికి వద్దాం. అదేంటంటే వాట్ ఈస్ ద ప్రాక్టికల్ వాల్యూ ఆఫ్ దిస్ డాక్ట్రిన్. ఈ సిద్ధాంతం యొక్క దాని యొక్క ఉపయోగం లేకపోతే దాని యొక్క రెలవెన్స్ నా విశ్వాస జీవితంలో, ఒక క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉంటుంది అని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, వాట్ ఈస్ ద ప్రాక్టికల్ వాల్యూ ఆఫ్ దిస్ డాక్ట్రిన్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్ అన్నప్పుడు 3 విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తానండి. అదేంటంటే మొట్టమొదటి ఏంటంటే ఇట్ టెల్స్ అస్ వాట్ గాడ్ ఈజ్ లైక్. ఈ సిద్ధాంతము ద్వారా, ఈ త్రిత్వ సిద్ధాంతము ద్వారా దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు అనేది మనం తప్పకుండా మనం గ్రహించగలుగుతాం కదా. దేవుడు ఏమై ఉన్నాడో అనేది సిద్ధాంతం మనకు చాలా ప్రస్ఫుటంగా బయలుపరుస్తుంది కదా. అదే ఎందుకనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ట్రినిటీ టెల్స్ అస్ దట్ గాడ్ ఈజ్ వన్. ఈ సిద్ధాంతం మనం చెప్పేది ఏంటంటే ఈ దేవుడు ఏకదేవుడై ఉన్నాడు, ఒక్కటే దేవుడై ఉన్నాడు. అదే మనము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చూస్తాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడుగు యెహోవా కదా, అద్వితీయుడుగు యెహోవా కదా. నీవు నీ దేవుని నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమిపోవలను, ఆయన సేవింపవలను కదండి. యూ షుడ్ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, బికాస్ దిస్ గాడ్ ఈజ్ వన్ గాడ్. కాబట్టి దీన్ని షమా అంటారు. ఇశ్రాయేలు వారు రిసార్చ్ చేసేటువంటి ఒక చక్కటి క్రీడ్ అనమాట ఇది. దీన్ని షమా అంటారు. ఒక దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, అనగా ద్వితీయము లేనివాడు. దెర్ ఇస్ నో సెకండ్. దీన్నే యెహోవా దేవుడు కూడా చాలాసార్లు తన యొక్క మరి ప్రవక్తలో బయలుపరిచినటువంటి మాటల్లో ఆయన చెప్తూ ఉంటాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞది కదండి. నేను రోషం గల దేవుడును, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడును కాను. చాలా వచనాలు మనం చూస్తాం బైబిల్ గ్రంథం అంతా కూడా. గాడ్ ఈజ్ సో జెలస్ అండ్ హీ ఈజ్ వన్ గాడ్. ఈ వన్ అనేటువంటి మాటను మనం గమనించినప్పుడు ద రూట్ మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ హోలీ, ద హోలీనెస్, పరిశుద్ధత. మీ దేవుడైన నేను పరిశుద్ధుడైన దేవుడను. అందుకని యేసుక్రీస్తు వారు కూడా కదా మరి మీ పరలోకపు తండ్రి పరిశుద్ధులైనలాగున మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి ఆయన సెలవిచ్చినాడు. కారణం ఏంటంటే దిస్ వన్ గాడ్ ఈజ్ హోలీ గాడ్ హూ క్లెయిమ్డ్ ది ఆథర్ ఆఫ్ హోలీనెస్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయనలోనే, ఆయన ద్వారానే ఆయనే పరిశుద్ధత ఉన్నాడు. కాబట్టి ఈయన ఒక దేవుడై ఉన్నాడు. బికాస్ హోలీనెస్ ఆల్వేస్ టిక్ ఆన్ టు ఓన్లీ వన్ థింగ్ కదా, వన్ థింగ్. దిస్ వన్ థింగ్ ఐ డూ అని పౌలు గారు కూడా అంటాడు. నేను ఒకటే చేస్తున్నాను, వెనుక ఉన్న వాటిని మరచి ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. ఐ డూ వన్ థింగ్. దావీదు గారు కూడా అంటారు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని. ఒక్క వరము, ఒక్కటే. ఆ వరం ఏంటంటే యెహోవా సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఆయన పరిశుద్ధతను చూడడానికి. కాబట్టి పీపుల్ హూ బిలీవ్ ఇన్ దిస్ గాడ్, ట్రయూన్ గాడ్, షుడ్ ఆల్వేస్ మెయింటైన్ దేర్ హోలీనెస్. ఎందుకనగా ఆ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు.
ఆయన ఒకడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని ఆరాధించే మీరు నేను కూడా ఒకే గురి కలిగిన వారమై ఈ లోకములో ఆ పరిశుద్ధత అనేది మన జీవితాల్లో కలిగిన వారమై పరిశుద్ధ జీవితాలు జీవించడానికి ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది మనకు ఉపయోగపడుతుందని మనం గమనించాలి. రెండవదిగా it tells us of the Trinity, tells us that God is personal. ఈయన మన దేవుడై ఉన్నాడు కదా. చూడండి మళ్ళొకసారి అదే క్షమ చూడండి, ద్వితీయోపదేశకాండం 6:4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, ద లార్డ్ యువర్ గాడ్. అదా ఇంగ్లీష్లో ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ వన్ గాడ్. మన దేవుడైన యెహోవా, హీఈస్ అవర్ గాడ్, హీఈస్ అ పర్సనల్ గాడ్. యూ కెన్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిమ్. వ్యక్తిగతమైన సంబంధము, సహవాసం అనేది ఈ దేవునితో సాధ్యం. ఈ లోకంలో మనం చూస్తాం, దేవునితో సహవాసం ఏంటండి, దేవునితో స్నేహం ఏంటండి, దేవునితో సాంగత్యం ఏంటి? చాలా విషయాల్లో మరి ఈ లోకస్తులందరూ కూడా దేవుడు అంటే ఏదో ఆయన చాలా దూరంగా ఉంటాడు, దూరం నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి అనేటువంటి సిద్ధాంతాలు ఉన్నారు తప్ప, ఈ దేవుడు మన దేవుడు ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడుగా మనలో ఉండేటువంటి దేవుడుగా ఈ దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని యావత్ ప్రపంచం గమనించాలి. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలు మరి ముఖ్యంగా గమనించాలి. హీ ఈజ్ యువర్ పర్సనల్ గాడ్. యూ కెన్ పర్సనలైజ్ హిమ్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా ఈ దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతమైన సంబంధంలోనికి, సహవాసంలోనికి మీరు నేను వెళ్ళగలమండి. అదే యోహాను 1:12 మనం చూస్తాం, తనను అనగా యేసుక్రీస్తుని ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చున్నాడు. దట్ ఈస్ ద రిలేషన్షిప్, పర్సనలైజింగ్ యువర్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్, ఒక తండ్రిగా కదా. దట్ ఈస్ ద వండర్ఫుల్ థాట్ ఇన్ దిస్ డాక్ట్రిన్. ఈ యొక్క సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే, దిస్ గాడ్ యువర్ బిలీవింగ్ ఈజ్ ఎ పర్సనల్ గాడ్. వ్యక్తిగతముగా ఆయనతో సంబంధం, సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డ, ఈ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉందా నీకు? లేక ఇంకా దూరం నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నావా? నో, వీఆర్ కాల్డ్ టు హ్యావ్ ఎ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ దిస్ క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ యావత్ విశ్వాన్ని, ప్రపంచాన్ని, ఈ యావత్ సృష్టిని సృజించిన ఈ దేవుడు వ్యక్తిగతమైన రీతిలో నీ దేవుడుగా, నీ ప్రభువుగా, నీ యొక్క తండ్రిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ కార్యము ద్వారా నీ జీవితంలో ఒక బలమైనటువంటి సంబంధాన్ని ఆయన మీకు అందించడానికి తను తాను వ్యక్తిగతమైన దేవునిగా పరిచయం చేసుకుంటున్నాడు. అండ్ దట్ ఈస్ ద స్వీట్నెస్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. మూడవదిగా మనం గమనించాలి, ఇట్ టెల్స్ us that God is a God of fellowship and of love. చెప్పినట్టుగా వ్యక్తిగతమైన సంబంధం అంటే ఫెలోషిప్. ఏది? He is a God of love. ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు, ప్రేమ చూపించే దేవుడై ఉన్నాడు ఆయన కదా. ఈ ప్రేమ అనేది మరి కల్వరిలో క్రీస్తు ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన కొరకు మరి ఆ యొక్క కల్వరి శిలువ మరణము ద్వారా, క్రీస్తు మరణము ద్వారా మనకు దేవుడు బయలుపరచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కదా, ప్రేమ ఉంది అక్కడ కదా. కాబట్టే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం అంత ఏంటంటే ఆయన విశ్వసించడం ద్వారా మనకు నిత్య జీవితం. ఆ విశ్వసించుట అనేది పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. నిత్య జీవితం అనేది మనం పొందుకోవడానికి సహాయం చేస్తాడు. ఆ నిత్య జీవ మార్గంలో నడవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్ కదా. సో ఇట్ టెల్స్ అస్ వాట్ గాడ్ ఈజ్ లైక్. ఈ సిద్ధాంతం అనేది, త్రిత్వ సిద్ధాంతం అనేది దేవుడు ఏమై ఉన్నాడో బయలుపరుస్తుంది. హీఈస్ వన్ గాడ్, హీఈస్ హోలీ గాడ్, అండ్ హీఈస్ పర్సనల్ గాడ్, అండ్ థర్డ్లీ హీఈస్ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫెలోషిప్ కదా. కాబట్టి ఈ దేవునితో మీ జీవితాల్లో మీరు ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన మీతో ఉండడానికి తను తాను బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాము. బయలుపరుచుకున్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా మన కొరకు అనేక రీతులుగా తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను, తన కటాక్షాన్ని చూపించడానికి కదా మన పట్ల ఆయన కార్యసాధకమై ఉన్నాడు. మనల్ని సృజించిన దేవుడు కదా మన కొరకు ఒక స్థిరమైన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసి
తన నివాసములో తనతో ఉండడానికి నిత్యమైనటువంటి ఆ స్థానాన్ని మన కొరకు కల్పించాడు. కాబట్టి ఈ త్రియేక దేవుని నమ్ముట ద్వారా, విశ్వసించడం ద్వారా, ఆయన కార్యాన్ని, రక్షణ కార్యాన్ని అంగీకరించడం ద్వారా, ఆయన ఆత్మకార్యం మనలో ఇప్పుడు కార్యసాధకము జరగనిచ్చడం ద్వారా ఈ లోకములో జీవించినంత కాలం కూడా శాంతి సమాధానాలతో జీవిస్తాం. ఈ లోకాన్ని వదిలిన తర్వాత నిత్యమైనటువంటి శాంతి, నిత్యమైనటువంటి సంతోషములో ఆ త్రియేక దేవునితో సహవాసులు ఉంటాం. రెండవదిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇట్ టెల్స్ అస్ అబౌట్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు అసలు ఆయన మరణమును గురించినటువంటి ఆ యొక్క సత్యాన్ని, లేకపోతే ఆ యొక్క సారాన్ని మనకు బయలుపరుస్తుంది ఈ యొక్క త్రిత్వం అనే సిద్ధాంతం. ఇట్ టెల్స్ అస్ ది ఎసెన్స్ ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. కారణం ఏంటంటే, త్రిత్వదేవుడు సిలువలో కూడా కార్యసాధకమై ఉన్నాడు. కేవలం యేసుక్రీస్తు వారు ఒకడే మరణించాడు అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ త్రిత్వ దేవుడు ఆ కార్యములో తన యొక్క పాత్ర పోషించాడని మనం గమనించాలి. అందుకని యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి మాటలు, పలికిన మాటల్లో మనం గమనించినప్పుడు, తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. తండ్రి కదా, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సో ఈజ్ ఇన్ కమ్యూనియన్ విత్ గాడ్ ఇన్ హెవెన్. ఈ యొక్క దుఃఖ పరిస్థితుల్లో, దుఃఖ స్థితిలో మనుషుల ఆదరణ సరిపోదు. కింద ఆయన తల్లి, శిష్యుడు, 4 స్త్రీలు, ఆయన ప్రేమించిన స్త్రీలు ఉన్నారు. కానీ ఈ దుఃఖ సమయంలో ఆ దేవునికి కావలసింది పరిశుద్ధాత్మ సహాయం. కాబట్టే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ సహాయమును కలిగిన వాడై కదా, బాధ, శ్రమ, ఆ యొక్క దుఃఖమును అంతా కూడా ఒంటరిగా ఆయన మరి ఓర్చుకుంటూ ఆయన సహిస్తున్నప్పటికీ కూడా the Father in heaven, the Spirit in heaven are in solidarity with the Christ on the cross. జార్గన్ మోల్ట్మ్యాన్ అనేటువంటి ఒక థియాలజియన్ ఉన్నారండి. ఆయన అంటాడు కదా, ద సఫరింగ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ పుస్తకంలో ఆయన అంటాడు కదా, ఈ యొక్క త్రిత్వం అనేటువంటి యొక్క సిద్ధాంతాన్ని మనము నిజంగా గ్రహించి అనుభవించాలి అన్నప్పుడు తప్పకుండా ఆ దేవుని శ్రమలను కూడా మనం సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. అలాగే ఆ దేవుని ఆ శ్రమలలో దేవుడు పడిన ఆ వేదనను మనం గమనించినప్పుడు త్రిత్వ దేవుని గురించినటువంటి అవగాహన కూడా మనం కలిగి ఉంటామని ఆయన అంటున్నాడు. ఇఫ్ గాడ్ వాజ్ ఇన్కాపబుల్ ఆఫ్ సఫరింగ్, హీ వుడ్ బీ ఇన్కాపబుల్ ఆఫ్ సేవింగ్ అండ్ ఆఫ్ లవింగ్. ఆయన అంటాడు కదా, ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్కాపబుల్ ఆఫ్ సఫరింగ్, శ్రమ పడని దేవుడైతే కదా ప్రేమించలేని దేవుడిగా ఉండిపోతాడు, రక్షించలేని దేవుడిగా ఉండిపోతాడు. కాబట్టే ఈ మానవ జాతిని వారి పాపం నుంచి విడిపించడానికి కావలసినటువంటి మూల్యము చెల్లించడానికి దేవుడు శ్రమపడ్డాడు సిలువలో తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టే ఆ శ్రమలో, ఆ సిలువలో, ఆ సిలువ శ్రమల ద్వారా తన ప్రేమను మానవ జాతికి చూపించాడు, తన రక్షణ ప్రవహింపజేశాడు. అదే రక్షణ సువార్తను ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యసాధకం చేసి ఉన్నాడు. విశ్వసించు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన కార్యసాధకం చేసి ఉన్నాడు కదండి. సో వి సీ హియర్ దట్ a God who is incapable of suffering is also incapable of loving, incapable of saving. ఆయన అంటాడు కదా, if God cannot suffer for his people, then he is like a God of Aristotle. God is love, God is love, loved by all but could not love anybody కదా. ఆయన అంటాడు, అరిస్టాటిల్ విషయంలో ఆయనకు దృష్టిలో దేవుడు ఎలా ఉంటాడంటే, ఆయన అందరి ప్రేమను పొందుకుంటాడు కానీ ఎవరిని ప్రేమించలేడు, అలా ఉండిపోతాడు దేవుడు. కానీ మన దేవుడు అలా లేడు. మనల్ని ప్రేమించిన దేవుడు, మనం ప్రేమించకపోయినా తన స్వభావం అది ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆ ప్రేమను తన కుమారుని ద్వారా కలువరి శిలువలో చూపించాడు. ఆ ప్రేమనే ఇప్పుడు మన జీవితాల్లో తన పరిశుద్ధాత్మ ద్వారా కార్యసాధకం చేస్తున్నాడు. దెన్ దిస్ ట్రినిటీ టెల్స్ us about the essence of the suffering of Christ on the cross కదా. అక్కడ మనం చూస్తున్నాము క్రీస్తు వారి శ్రమలు. ఆ శ్రమలలో తండ్రి పాల్గొని ఉన్నాడు, ఆ శ్రమలలో
పరిశుద్ధాత్మ పాల్గొని ఉన్నాడు. తద్వారా మానవ జాతికి సంపూర్ణమైనటువంటి రక్షణ, విడుదలను అనేది దేవుడు ఇస్తున్నాడని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ రెండు విషయాలు మీ ముందు ఉంచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ త్రిత్వ దేవుని అనుభవాన్ని మనం కలిగి ఉండాలన్నప్పుడు ఒకటే మార్గం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట, క్రీస్తును మన జీవితాల్లో మన ప్రభువుగాను రక్షగాను అంగీకరించి ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఆయన మార్గంలో నడుచుట. 1 యోహాను 1:3 అధ్యాయంలో మనం చూస్తున్నాం, 3వ వచనం మనం చూస్తున్నాము కదా, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ. ఈ సహవాసాన్ని నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. Without the help of the Holy Spirit, you cannot enter into the relationship and fellowship with the Father in heaven and with His Son Jesus Christ. So we experience Trinity in our salvation. మన రక్షణలో త్రిత్వ దేవుని యొక్క అనుభవాన్ని మనం పొందుకుంటాం. Our love of God, is experienced, through the salvation that we experience in our lives. And this salvation is sustained in us by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులోనే ఈ యొక్క రక్షణ అనేది మనలో కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడు దాకంటే ఈ లోకములో మన యొక్క తుది శ్వాస వరకు కూడా. అప్పటి వరకు త్రిత్వం అనేటువంటి మాట, ఈ యొక్క సిద్ధాంతం అనేది ఇది మనకు ఒక పునాది వంటిది. కనపడదు కానీ దాని మీద మనం నిలిచి ఉన్నాం. దాని మీదే వాక్యం నిలిచి ఉంది, దాని మీదే సంఘం నిలిచి ఉంది, దాని మీదే యావత్ ప్రపంచము తన ఉనికిని కలిగి ఉంది, యావత్ సృష్టి దాని ఉనికిని కలిగి ఉంది. ఇటువంటి సిద్ధాంతాన్ని మనము వివరించడం కంటే కూడా అనుభవించడం చాలా శ్రేయస్కరం. అటువంటి అనుభవం మీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని నా ప్రార్థన. దేవుడు వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడైన మా గొప్ప దేవా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఈ యొక్క త్రియేక దేవుని గురించిన అనుభవాన్ని ప్రభువా మా జీవితాల్లో మేము పొందుకునే కృపను మాకు ప్రసాదించమని, యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనుభవాన్ని పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా, ఆయన నడిపింపు ద్వారా ఈ రక్షణలో కొనసాగేటువంటి కృపను మాకు ప్రసాదించమని, వాక్యమైన బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించి త్రిత్వ దేవుని గురించిన అనుభవము నీ బిడ్డలందరూ పొందుకునే కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామమున సంఘమంతటికి కూడా శుభములు, అలాగే త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు మీకు మీ కుటుంబానికి కలగాలని ప్రార్థన. ప్రియులారా, మరి యొక్క సమయంలో అనౌన్స్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. మేము అనౌన్స్ చేస్తున్నట్లుగా ఎవరైనా సహాయంలో ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించడంలో ఏమాత్రం వెనకాడవద్దు. నన్ను కానీ ప్యారిష్ సెక్రటరీ గారు అయినటువంటి రవి లియోన్ గారిని కానీ సంప్రదించి మరి కావలసినటువంటి సహాయం పొందవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే మరి చాలామంది మమ్మల్ని అడుగుతున్నట్లుగా మీ యొక్క ఆఫరింగ్స్, మీ యొక్క టైట్స్ ఎప్పుడు ఇవ్వాలి అని, చర్చెస్ రీఓపెన్ అయిన తర్వాత తప్పకుండా మీ యొక్క ఆఫరింగ్స్ అండ్ టైట్స్ తీసుకురావాల్సిన మనం చేస్తున్నాం. అప్పటిదాకా మరి అవి మీతోనే ఉంచుకోండి. ఇంకా లేదు మేము ఇవ్వాలి అని మీరు అనుకునేలా సెయింట్ పాల్స్ చర్చ్ ఎదురుగుండా చిన్న ఆఫరింగ్ బాక్స్ ఉంటుందండి. అందులో చెక్ రూపంలో మీ యొక్క ఆఫరింగ్ ఇవ్వాల్సిన మనం చేస్తున్నాం. సెయింట్ జాన్స్ చర్చ్ అనేటువంటి పేరున చెక్ రాసి దాంట్లో వేయవలసిన మనం చేస్తున్నాం. అలాగే మీకు తెలిసినట్లుగా మన అధ్యక్ష ఖండంలోని రూరల్ పాస్టర్స్ సపోర్ట్ అనేది మన సంఘం ద్వారా కూడా జరుగుతుంది. దాని కొరకు చాలామంది ఇప్పటివరకు తమ యొక్క విరాళాలు ఇచ్చి ఉన్నారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఇంకా ఇవ్వాలని మీకు ప్రేరేపించినట్లయితే ఆ విరాళాలు ఇవ్వడానికి కూడా చెక్ రూపంలోనే మరి మీరు మాకు అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క వారంలో తమ యొక్క జన్మదినాలు జరుపుకునేవారు ఈ విధంగా ఉన్నారు. జూన్ 7వ తారీఖున మిసెస్ రైచల్ కళ్యాణి, మిసెస్ జిఆర్ శైలజా దర్శన్, మిసెస్ లూసీ విశాల ఉత్తమ్. అలాగే 8వ తారీఖున మిస్ కే శాంతిరేఖ, 9వ తారీఖున మిస్టర్ విశాల్ బెంజమిన్ ఆనంద్, 10వ తారీఖున మిస్టర్ బెహ్రామ్ చెనాయ్, 11వ తారీఖున మిస్టర్ విశాల్ విజయానంద్, అలాగే మిసెస్ కే ఆశా అనిల్ ప్రభా, 13వ తారీఖున మిస్టర్ జి డేవిడ్ రాజేంద్ర కుమార్, మిస్ పి వర్షిత. అలాగే మరి తమ వివాహ వార్షికోత్సవం జరుపుకునే వారి విధంగా ఉన్నారు. 9వ తారీఖున మిస్సెస్ అండ్ మిస్టర్ టి సత్యనారాయణ, 11వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ జి విజయవర్ధన్,
11వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ పిఎస్వి ప్రకాష్ రాజు, వీరందరినీ కూడా మీ ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. అలాగే సంఘంలోని వృద్ధులను, మరి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నారో వారిని కూడా మరి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి మీకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము జూన్ 8వ తారీఖు అనగా రేపటి నుంచి ప్రార్థనా స్థలాలు అనేవి తెరవబడవచ్చును అని ప్రభుత్వము తమ ఆదేశాలు జారీ చేసింది. మనం గమనిస్తున్నట్లుగా ప్రస్తుతం వైరస్ అనేది దాని ప్రభావము అంతకంతకు మరి పెరుగుతుందే తప్ప తరుగుటలేదు. చాలా వేలకు వేలు మరి కేసులు మన దేశంలో మరి నమోదవుతున్నాయి. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మరి సంఘము ఈ యొక్క ఆలయము ఆరాధనల కొరకు తెరచుట అనేది ఎంతవరకు ఉత్తమం అనేది కొంత ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనగా సంఘములోని సభ్యులైనటువంటి మీ అందరి యొక్క క్షేమము శ్రేయస్సు మా ప్రథమ మరి బాధ్యత. కాబట్టి ద సేఫ్టీ ఆఫ్ అవర్ కాంగ్రిగేషన్ ఈజ్ అవర్ టాప్ ప్రయారిటీ. కాబట్టి మరి ఈ విషయంలో సంఘము ఆలయాలు ఎప్పుడు ప్రార్థన కొరకు తెరవబడతాయి అనేది ఆ డేట్ అనేది తప్పకుండా మరి మీకు తెలియజేస్తాం. అప్పటి వరకు కూడా ఈ ఆన్లైన్ మరి ఆరాధన సర్వీసులు అనేవి జరుగుతూనే ఉంటాయి. దయచేసి మాతో సహకరించి ఈ విషయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగవలసిందిగా మనం చేస్తున్నాము. ఇంకా మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడలా దయచేసి మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థించి మరి మిమ్మల్ని మా ప్రార్థనలో నిత్యము కూడా మరి మిమ్మల్ని ఎత్తుపట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ వారమంతా కూడా తన కృపలో తన యొక్క మరి బలిష్టమైన రెక్కల నీడన సంరక్షించాలని మా ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మికిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని మేము స్తుతిస్తున్నాం తండ్రి, కొని ఆడుచున్నాం ప్రభువా. ఈ యొక్క త్రిత్వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని కృపను మీరు మాకు దయచేసి ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా చేరవచ్చిన సంఘమంతటిని కూడా వారి వారి గృహాలలోనే ఒక సంఘముగా కూడి ప్రభువా నిన్ను వారు ఆరాధిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల సంరక్షణ భద్రత ప్రతి కుటుంబానికి కూడా సంఘములో ప్రతి కుటుంబానికి దాయిచ్చేయండి ప్రభువా. ఏ తెగులు కూడా నీ బిడ్డల యొక్క గుడారములు సమీపించక వారిని మీ రక్త కంచెలో అగ్ని కంచెలో ప్రభువా వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాము. వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారిని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన కాన్పు, తేలికైన ప్రసూతి సమయంలో అయినా వారికి దాయిచేయండి. అలాగే కావాల్సినటువంటి పరిపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తి, స్వస్థత ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా మీరు దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాము. మీరే మీ కృపగల హస్తంలో వారిపైన ఉంచి వారికి కావాల్సిన సంపూర్ణ స్వస్థతను, బలమును, శక్తిని, ఆరోగ్యమును నాయనా ప్రభా ఆనందమును వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము. మరి ముఖ్యంగా తమ యొక్క జన్మదినాలు, వివాహ దినాలు ఈ వారంలో జరుపుకున్న ప్రతి ఒక్కరిపైన కూడా మీ నిండైన దేవుని ఆశీర్వాదములు క్రమరించబడాలని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇటువంటి అనేకమైనటువంటి సంతోషకరమైన వార్షికోత్సవాలు, జన్మదినాలు జరుపుకునే కృపను వారికి దాయిచేయండి ప్రభువా. వారి కుటుంబాల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మరి ప్రార్థనాలయాలు ప్రభువా మరి తెరవబడుట ప్రభుత్వం అయితే ఆదేశం ఇచ్చినది కానీ తండ్రి ప్రభువా మరి సురక్షితమైన రీతిలో ప్రభువా మరి ఎటు రీతిలో ఈ విషయంలో ముందుకు సాగాలో మాకు కావాల్సినటువంటి ఆలోచనను, మాకు కావాల్సిన నడిపింపును ప్రభా సంఘముగా మా అందరికీ మీరు దాయిచేసి ఈ విషయంలో ప్రభువా మాకు కావాల్సినటువంటి మీ కాపుదల, మీ సంరక్షణ, మీ భద్రత, మీ నడిపింపు, తోడ్పాటును ప్రసాదించమని మీ కాపుదల సంరక్షణ మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘమంతటిని కూడా ప్రభువా మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు నాయనా దర్శించి వారిని స్వస్థపరిచి నాయనా ప్రభువా ఈ వైరస్ తెగులు వల్ల ఎంతోమంది ప్రభా మరి ముఖ్యంగా ముంబై పట్టణం ప్రభా ఎంతో తండ్రి ప్రభా మరి ఈ యొక్క వ్యాధి బారిన పడి నాయనా ప్రభా మరి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంటుండగా నాయనా నీ బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. కావాల్సినటువంటి ఆరోగ్యమును ప్రభా విడుదలను నీ ప్రజలకు ప్రసాదించమని ప్రపంచవ్యాప్తంగా ప్రభా ఉన్నటువంటి వైరస్ను మీరు తొలగించిన ఆయన ప్రపంచంలో ప్రజలందరికీ కావాల్సినటువంటి శాంతి, సమాధానములు, స్వస్థతను ప్రభా మీరు నీ ప్రజలకు దాయిచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకు ఆరోపిస్తూ మీరు అక్కడ రాజ్యం కొరకు మేమందరం ఆయుధపడి జీవించి కృపను మాకు ప్రసాదించమని ఎత్తబడు సంఘములో ఉన్న అనుభవాన్ని మా కుటుంబాలకి, సంఘమందరికీ ప్రభా నిన్ను విశ్వసించు ప్రతి ఒక్కరికి దాయిచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి మధురమైన గీతాన్ని మనము విందాం. Good morning, church. This is Arpit here from Bangalore. I'm going to be singing 10,000 Reasons by Matt Redman. I hope each of you can join in and
be a part of this praise and worship service and be blessed by it. Okay. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, oh my soul, I worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing Your song again. Whatever may pass and whatever lies before me, let me be singing till the evening comes. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, no, my soul, I worship Your holy name. You're rich in love and You're slow to anger. Your name is great, Your heart is kind. For all Your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, no, my soul, I worship Your holy name. And I worship Your holy name. We worship Your holy name. మనమందరము కూడా కలిసి అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్త యగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియా గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని అన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక, మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుకుందాము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధుల నుండి తేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. పైనుండి జ్ఞానము వారికి దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపు చేయము. నీ వేపరుచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం ఏలువాడు మరి ఎవడనూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనుకుము. ఈ దినము కొరకై సంగ్రహించబడినటువంటి ప్రార్థన చేసుకుందాము. నిరంతరము జీవించుండు త్రిత్వదేవ, మా పితరులతో మాట్లాడి
ప్రత్యక్షపరుచుకున్న దేవా, నమ్మకము కలిగి త్రిత్వ మర్మమును అర్థము చేసుకున్నటకు తగిన జ్ఞానమును అనుగ్రహించుము. దీనిని బట్టి మేము విశ్వాసమునందు నిలకడ కలిగిన వారమై ఈ దైవ మర్మమును గ్రహించి అనేకులను నీకు శిష్యులుగా మార్చుటకు తగిన జ్ఞానము విశ్వాస అనుభవమును దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ జీవించుచు పరిపాలించున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. సమాధానము కొరకైనటువంటి సంగ్రహ ప్రార్థన చేయదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడైనటువంటి దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మల్ని క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు ఒక దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కొనకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపింపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేస్తున్నావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేరడు కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దాయిచేదునని మాటిచ్చున్నావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానము, పరమందు నిత్య జీవము మాకు దాయిచేయము. ఆమేన్. దీవెన తీసుకుందాము. యెహోవా మనలను కరుణించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయి చూపునుగాక. యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయునుగాక. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ముగించుకుంటూ గాను అందరం కలిసి 454వ సంగీతం పాడుకుందాము. ఉండగోరేదన్ యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమనుగాంచితి నన్ను చేర్చు నీ దారే, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డా సిల్వాకు, నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డా ప్రకాకు, నన్ను బ్రాతిష్టపచు మీనాద నీదు కృప వల్లనే, నాదునాత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తంబు నాదగు, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డా సిల్వాకు, నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డా ప్రకాకు, నీదు
సన్నిధిలోని కానుండా ఎంత తుష్టి నాకగున్. స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో. నన్ను చేచు రక్షక నీవు పడ్డ సిల్వాకు. నన్ను చేచు రక్షక గాయపడ్డ ప్రక్కకున్. నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు. పరమందున దాని శ్రేష్టత నేననుభవించేదా. నన్ను చేచు రక్షక నీవు పడ్డ సిల్వాకు. నన్ను చేచు రక్షక గాయపడ్డ ప్రక్కకు.